వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ సిద్దమవుతున్న తరుణంలో పర్యటన మార్గాన్ని మార్చాలని విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి రావాల్సి ఉంది. ఇందుకోసం తాడేపల్లి నుంచి కనకదుర్గ వారధి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే పర్యటనకు ఒకరోజు ముందు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ స్వయంగా ఈ మార్గంలో వెళ్లొద్దని, వేరే దారిలో వెళ్లాలని సూచిస్తూ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ముందస్తుగా సమాచారం ఇచ్చినా చివరి నిమిషంలో పోలీసులు మార్గాన్ని మార్చారంటున్నారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం 10:30 తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరతారు. 11 గంటలకు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే విజయవాడ నగరంలో నుంచి జగన్ కాన్వే వెళ్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులకు నగర సిపి రాజశేఖర్ నోటీసులు ఇచ్చారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. జగన్ పోలీస్ రూల్స్ ఫాలో అవుతారా లేక తాను అనుకున్న దారిలోనే వెళ్తారో వేచి చూడాలి. ఈ రోజు మాజీ సీఎం జగన్ జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శ పేరుతో విజయవాడ యాత్రను మొదలుపెట్టారు. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, మొన్న అంబటి ఇంటికి కూడా అరగంటలో వెళ్లాల్సిన దాన్ని 5 నుంచి 6 గంటల వరకు తీసుకున్నారు. మరి ఈ రోజు కూడా సేమ్ టైం బౌండ్ అయితే ఉంది. మరి ఈ రోజు కూడా అదే తంతు రిపీట్ అవుతుంది అని మనం అనుకోవచ్చా? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ పర్యటన మీద పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ రోజు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ సిద్ధమవుతున్నటువంటి తరుణంలో పర్యటన మార్గాన్ని మార్చాలని కూడా విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి జగన్ వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం తాడేపల్లి నుంచి కనకదుర్గ వారధి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే పర్యటనకు ఒకరోజు ముందు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ స్వయంగా ఈ మార్గంలో వెళ్లవద్దని, వేరే దారిలో వెళ్లాలని సూచిస్తూ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ముందస్తు సమాచారం ఇచ్చిన చివరి నిమిషంలో పోలీసులు మార్గాన్ని మార్చమంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఉదయం 10:30 తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరతారు. 11 గంటలకు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఆయన
కుటుంబ సభ్యులను పరామరిస్తారని షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకుంటారని కూడా పార్టీ వర్గాలు షెడ్యూల్ను ఖరారు చేయడం జరిగింది. అయితే విజయవాడ నగరం నుంచి జగన్ కాన్వాయ్ కనుక వెళితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని పోలీసులు ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు స్పష్టం చేయడం జరిగింది. దీంతో వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని ప్రస్తుతం అయితే పార్టీ కార్యాలయ ప్రతినిధులకు నగర సిపి రాజశేఖర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ విషయంలో కొంత ఉత్కంఠ కొనసాగిన కొద్దిసేపటి క్రితం రూట్ మ్యాప్ ను చేంజ్ చేసుకొని ఇటు వెస్ట్ బైపాస్ మీదుగా గుంటుపల్లి వద్ద అక్కడ హైవే దిగే విధంగా కొత్త రూట్ మ్యాప్ ను కొద్దిసేపటి క్రితం మార్పు చేసి వైసీపీ శ్రేణులు ప్రకటన అయితే చేయటం జరిగింది. అయితే జగన్ మరి ఆ మార్గంలో వెళ్ళినా అక్కడ గుంటుపల్లి నుంచి ఎంత సేపట్లో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి వెళతారనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొన్న గుంటూరులో జరిగినటువంటి అంబటి రాంబాబు ఇంటి వద్ద పరామర్శకు సంబంధించి కార్యక్రమంలో కూడా దాదాపు గంట వ్యవధిలో కార్యక్రమం పూర్తి కావాల్సింది. దాదాపుగా 6-7 గంటల పాటు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ఇంటి దగ్గర పరామర్శించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగించడం జరిగింది. దీనివల్ల నగరంలో మొత్తం కూడా ట్రాఫిక్ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయి ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో విజయవాడ పోలీసులు గుంటూరు జగన్ పర్యటన నేపథ్యంలో ఎదురైనటువంటి అనుభవాల నేపథ్యంలో విజయవాడ పోలీసులు ముందుగానే మేల్కొని ఎట్టి పరిస్థితుల్లో కూడా నగరంలోకి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని అనుమతించేది లేదని, దీనివల్ల నగర ప్రజలంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బంది ఎదురవుతుందన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే వైసీపీ శ్రేణులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నగరంలోకి కాన్వాయ్ని అనుమతించేది లేదని వెస్ట్ బైపాస్ ద్వారా ఇబ్రహీంపట్నం చేరుకోవాలని కూడా ముందుగానే పోలీసులు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తదనుగుణంగానే కొంత వైసీపీ నేతలు ముందుగా ఆరోపణలు చేసినప్పటికీ కూడా చివరికి పోలీసుల యొక్క ఒత్తిళ్లకు దిగిరాక తప్పలేదు. ప్రజలు ఇబ్బందుల నేపథ్యంలో వాళ్ళ యొక్క షెడ్యూల్ కూడా కొంత చేంజ్ చేసుకొని అటు వెస్ట్ బైపాస్ మీదుగా గుంటుపల్లి వద్ద నుంచి అటు ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు కూడా రూట్ మ్యాప్ ను ఖరారు చేయడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.